నమస్తే వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతిథి దేవో భవ. భారతదేశంలో నదులను చాలా పవిత్రంగా చూస్తారు. గంగా, యమున, గోదావరి, నర్మదా, కావేరి, తుంగభద్ర ఇలా అనేక నదుల ప్రస్తావన వింటున్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే అన్ని నదులు ఎక్కడ ప్రవహిస్తున్నాయి అనే విషయం మనకు తెలిసినప్పటికీ అతి ముఖ్యమైన అపార జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ నది ప్రస్తావన మాత్రం చాలా మందికి తెలియదు. ఈ నది పుట్టుపూర్వోత్తరాలను గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఇప్పటి తరానికైతే ఈ నది ఉందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆ నది వెనుక అలాంటి నిగూఢమైన విషయాలు దాగి ఉన్నాయి. మన భారతదేశం అనేక నదుల సమూహం. వీటి చరిత్ర చాలా పురాతనమైనది. మానవ మనుగడకి నదులు ప్రాణవాయువు వంటివి. మరి అలాంటి నదుల నుంచి మాయమైందని కథలుగా చెప్పుకునే సరస్వతీ నదిని గురించి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలలో అనేక నదులు, ప్రదేశాలు ప్రస్తావించబడ్డాయి. సరస్వతీ నదిని గురించి ఎప్పుడైనా విన్నారా? భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరస్వతీ నది ప్రవహించడం మీరు చూసారా? అసలు ఈ నది ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నేటికి పరిశోధకులను, మానవాళిని కలవరపెడుతున్నాయి. పురాణ గాథగా భావించే సరస్వతీ నది వాస్తవానికి ఉంది. అది భారతదేశంలో ప్రవహించింది అనడానికి అనేక పరిశోధనాపరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. వేదకాలంలో సరస్వతీ నదిని అత్యంత పవిత్ర నదిగా భావించేవారు. ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఈ నది వద్దే ఋషులు వేదాలను రచించారని, ఈ నది నీటిని త్రాగడం ద్వారా వేద జ్ఞానాన్ని పొందారని చెబుతారు. అలాంటి సరస్వతీ నది మన భారతదేశంలో ప్రవహించడం ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. హిమాచల్లోని సిర్మౌర్ నుంచి సరస్వతీ నది అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, పాటియాలా గుండా ప్రవహించి సిర్సాలోని దృష్టావతి నదిలో కలుస్తుంది. పురాణాలలో సరస్వతీ నదికి చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ నది భూమిపై లేదు అని అంటారు. ఈ నది వేల సంవత్సరాల క్రితం ప్రవహించినప్పటికీ శాపం కారణంగా ఎండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. మరి శాస్త్రవేత్తలు మాత్రం సరస్వతి ఎండిపోవడానికి కారణం భూమిలో వచ్చిన టెక్టోనిక్ మార్పులని, దాని వలన ఆరావళి పర్వతాలు పైకి జరగడంతో వాయువ్య భారతంలో నదీ ప్రవాహాల్లో తీవ్రమైన మార్పు వచ్చిందని, ఈ కారణాల వలనే సరస్వతి నది ఇంకిపోయి భూమిపై ప్రవహించకుండా భూమి అంతర్భాగంలో కలిసిపోయి అనేక చోట్ల అంతర్వాహినిగా ప్రవహిస్తుందని రుజువు చేశారు. అలాంటి సరస్వతీ నదిని గురించి మొదటి ప్రస్తావన చూస్తే ప్రాచీన హిందూ గ్రంథాలలో ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే హరప్ప నాగరికత కాలంలోనే ఈ నది ఉండేదని తేలింది. నిజానికి ఈ నాగరికతలోని అనేక ముఖ్యమైన ప్రాంతాలు సరస్వతి నది ఒడ్డున నిర్మించబడ్డాయి. సరస్వతి నది చాలా పెద్దది. పర్వతాలను దాటి మైదానాల గుండా వెళ్లి అరేబియా సముద్రంలో కలిసిపోయిందని వేదాలు, సైన్స్ కూడా నిరూపించింది. నేటి ప్రజలు గంగను పూజించినట్లే పురాతన కాలంలో ప్రజలు సరస్వతికి పవిత్ర నది హోదాను ఇచ్చారు. హిందువులు సరస్వతిని జ్ఞానం, సంగీత, సృజనాత్మకతకు దేవతగా ఆరాధిస్తారు. మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఒక క్రూరమైన రాక్షసుణ్ణి చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సరస్వతి నదిలో స్నానం చేశాడని కూడా చెబుతారు. ఒకసారి వేదవ్యాసుడు సరస్వతి నది ఒడ్డున కూర్చుని మహాభారత కథను గణేశునికి వివరిస్తున్న సమయంలో ఋషి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరాడని, అయినప్పటికీ సరస్వతి నది ఋషి మాట వినకుండా తన సహజత్వంతో వేగంగా ప్రవహిస్తూనే ఉందని, ఈ కారణంగానే సరస్వతీ నది ప్రవర్తనకు కోపం వచ్చిన గణేశుడు సరస్వతీ నది అంతరించిపోవాలని శపించాడని, అందుకే సరస్వతి భూమి అడుగుభాగానికి వెళ్ళిపోయిందని చెబుతారు. అంతేకాదు, పురాణ కాలంలో రాజస్థాన్ ప్రాంతం ప్రస్తుతం ఉన్నటువంటి ఎడారి ప్రాంతం కాదు, సస్యశ్యామలమైన ప్రాంతంగా గొప్ప నదీ లోయలతో ఉండేదని భౌగోళిక చరిత్ర, పురావస్తు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మొహంజోదారో, హరప్పా వంటి నాగరికతలు ఈ ప్రాంతం చుట్టూ ఉన్నాయనడానికి అనేక పరిశోధనాపరమైన సాక్ష్యాలు ఉన్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో 13 చోట్ల బోరుబావులు తవ్వగా 34 నుంచి 40 మీటర్ల లోతున నీటి నిల్వలు లభించాయి.
కార్బన్ డేటింగ్ ద్వారా ఈ నీరు 4000 సంవత్సరాల నాటిదని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ ఆధారాలతో సరస్వతీ నది పరివాహక ప్రాంతం హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలుగా పరిశోధకులు భావిస్తున్నారు. జైసల్మేర్ ప్రాంతంలో భూగర్భంలో పెద్ద నది వంటి కాలువలు కనుగొనబడ్డాయి. ఇస్రో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా రిమోట్ సెన్సింగ్ చిత్రాలు ఆరావళి శ్రేణికి పశ్చిమాన 7-8 ప్రదేశాలలో పెద్ద నది ప్రవహించే మార్గాలను గుర్తించారు. వీటి పరిశోధన ప్రకారం ఋగ్వేదంలో చెప్పబడినట్లు సరస్వతీ నది దాదాపు 4000 ఏళ్ల వరకు ఈ భూమిపై ప్రవహించింది అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి రాన్ ఆఫ్ కచ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. యమున, సరస్వతి నదులు కొంత దూరం సమాంతరంగా ప్రవహించిన తరువాత యమునా నది సరస్వతి నదిలో కలుస్తుంది. యమునతో పాటు సట్లెజ్, జఘర్, హక్రా వంటి నదులు హిమాలయాల్లో జన్మించి సరస్వతి నదిలో కలిసేవి. అలాంటి సరస్వతి నది గార్వాల్ ప్రాంతంలో హాలీడుమ్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటు ఉద్భవించి ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా 1600 కిలోమీటర్లు ప్రయాణించి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో ఉన్న అరేబియా సముద్రంలో కలిసేదని రుజువయ్యింది. చార్ధామ్ యాత్రలో ఋషికేశ్ ప్రాంతానికి వెళ్లిన యాత్రికులు సరస్వతి నదిని చూసేందుకు ఉత్తరాఖండ్లో ఉన్న మనా గ్రామానికి వెళతారు. బద్రీనాథ్ నుండి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది భారతదేశం మరియు చైనా సరిహద్దుల్లో ఉన్న చివరి భారతీయ గ్రామం. చుట్టూ పచ్చని చెట్లతో గర్జించే ధ్వనితో సరస్వతి నది ఇక్కడ ప్రవహిస్తుంది. అనేక గుహల గుండా ప్రవహిస్తూ అలకనంద నదిలో కలిసిపోయి చూస్తుండగానే అదృశ్యమవుతుంది. అనేక మంది యాత్రికులు, భక్తులు సరస్వతీ నది ప్రవాహాన్ని చూసేందుకు మన గ్రామానికి వెళతారు. అలాంటి సరస్వతీ నదిని గురించి ఋగ్వేదంలో కేవలం నదిగా మాత్రమే కాకుండా చదువుల తల్లిగా రామాయణం, మహాభారతంలో వర్ణించబడింది. అయితే ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమ స్థానంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసేవని, కొన్ని వందల ఏళ్ల క్రితం సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్రయాగ ప్రాంతంలో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం. గంగా, యమున పైకి ప్రవహిస్తుండగా సరస్వతి నది ఇక్కడ భూమి గుండా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెబుతారు. అంతరించిపోయిందన్న సరస్వతి నది మరలా కన్నుల పండువగా ప్రవహించాలని, ప్రాణకోటికి తన జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నారు.